హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. పీఆర్సీ అమలు తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో 8వ పే కమిషన్ గురించి చాలా ఆందోళనలు, చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో వస్తున్న వార్తల వెనుకున్నటువంటి అసలు నిజాలను ఇప్పుడు మనము పరిశీలిద్దాం. పెన్షనర్లకు జీతాలు పెరగవా? చాలామంది ప్రచారం చేస్తున్నట్లుగా మార్చి 2025 ఫైనాన్స్ బిల్లు ప్రకారం పెన్షనర్ల జీతాలు పెరగవు అనేది పచ్చి అబద్ధము. వాస్తవానికి ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐడిఈఎఫ్ ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీసింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పెన్షనర్ల ప్రస్తావన ఎందుకు లేదు అని అడిగింది. దీనిపై ఫైనాన్షియల్ సర్వీస్ డిపార్ట్మెంట్ మరియు పీఐబీ స్పందిస్తూ పెన్షనర్లను పక్కన పెట్టే ఆలోచన లేదని, వారికి కూడా ఖచ్చితంగా పే రివిజన్స్ ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి పెన్షనర్స్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం అయితే జరుగుతుంది. రెండోది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు? జీతాల పెంపులో కీలకమైనది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. దీనిపై రకరకాల అంచనాలైతే ఉన్నాయి. యూనియన్ల డిమాండ్లు. ఉద్యోగ సంఘాలు ఈ మేరకు 2.86 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కొంతమంది 2.57 ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కారణంగా నిపుణుల విశ్లేషణ ప్రకారంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2 రెట్లు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జీతం ఎంత పెరగవచ్చు అంటే ఒక ఉద్యోగి ఫిట్‌మెంట్ 2 రెట్లు ఇస్తే సో, జీతం ఎంత పెరుగుతుందో ఉదాహరణ ద్వారా చూద్దాము. ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పే 25,000 అనుకుందాము. ముందుగా 7వ పే కమిషన్ ప్రకారంగా వస్తున్నటువంటి జీతం లెక్కేద్దాము. బేసిక్ పే 25,000, డీఏ 58% అంటే 14,500, హెచ్ఆర్ఏ 10% అనుకున్న 2,500 అవుతుంది. టీఏ 11.6% అనుకున్న 2,900 అవుతుంది. మొత్తం వచ్చే అమౌంట్ గ్రాస్ అమౌంట్ 44,900 అవుతుంది. అదే 8వ పే కమిషన్ 8థ్ పీఆర్సీ వచ్చాక ఫిట్‌మెంట్ 2 అనుకున్నట్లయితే కొత్త కమిషన్ అమల్లోకి వస్తే బేసిక్ డబుల్ అవుతుంది. కానీ డీఏ 0 నుండి మొదలవుతుంది. కొత్త బేసిక్ పే అనేది 25,000కు దాదాపు 2 సార్లు అంటే 2 టైమ్స్ అంటే 50,000 అవుతుంది. డీఏ 0, హెచ్ఆర్ఏ మళ్ళీ 10% కాబట్టి 5,000, టీఏ వచ్చేసి 11.6% అనగా 5,800 అవుతుంది. సో, మొత్తం కొత్త జీతం వచ్చేసి 60,800 అవుతుంది. ఎట్లా చూసుకున్నా లాభమే. సో, ఫలితం 44,900కి కొత్త జీతం 60,800 అవుతుందన్నమాట. సో, 7వ పీఆర్సీ, 8వ పీఆర్సీకి డిఫరెన్స్ వచ్చేసి రూ. 15,900గా ఉంది. మరి ఈ ఉదాహరణతో జీతం దాదాపు 35.6% పెరుగుతోంది. సో, జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం కూడా జీతాల పెంపు 34% నుండి 40% మధ్యలో ఉండే అవకాశం ఉంది. భారీ అంచనాలు. భారీ అంచనాలు వద్దు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.5 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఇస్తే బేసిక్ 56,000 దాటిపోతుందన్నమాట. 25,000 ఉన్నవారికి అంత ఇచ్చే అవకాశం తక్కువ. కాబట్టి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2 అనేది రియలిస్టిక్ ఫిగర్‌గా ఉంటుంది. సో, కనీస పెంపు ఏది ఏమైనా సరే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కనీసం 30% నుంచి 40% వరకు జీతాలైతే ఖచ్చితంగా పెరుగుతాయి అనేది వాస్తవం అన్నమాట పీఆర్సీ ద్వారా. ఇకపోతే ఏరియర్స్. సో, ఇంకా 16-18 నెలల సమయం ఉంది కాబట్టి పే కమిషన్ ఆలస్యమైన బేసిక్ పే మీద ఏరియర్స్ ఖచ్చితంగా చెల్లిస్తారు. అలవెన్స్‌ల విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది.